ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన శ్రేష్టమైన నామములో శిలువపై మా నిమిత్తం ఆయన చెందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి ఇటు సంతోషముతో మీ సన్నిధిలో మీ ఆత్మ సహాయముతో మీ వైపు చూచుటకు మీరిచ్చినటువంటి చక్కని అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కృపగల దేవా, మాకు మీరిచ్చినటువంటి ఈ సుదినమును బట్టి స్తుతిస్తూ ఈ ఆరాధనా కార్యక్రమంలో ఇంతవరకు మీరు నడిపించిన విధానమును బట్టి నేను మహిమపరుస్తున్నాను. మరికొన్ని మాటలు ఈ 2వ వర్తమానంలో వినుటకు మేము ఆశతో అపేక్షతో మీ వైపు చూస్తున్నాము ప్రభువా. మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మమ్మల్ని ఆశీర్వదించమని, వినువారు మాత్రమే ఎవరూ ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాన్ని మెరుగుపరుచుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత పవిత్రమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత 3 వారాలుగా నాకు గుర్తుండి మనము క్రిస్మస్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సందేశాలను మనం వింటూ వస్తున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రిస్మస్ అనే పాయింట్పై మనం ఒక 100 మెసేజ్లు తయారు చేస్తూ అందిస్తున్నాం. ఇంతవరకు 24 సందేశాలను మనం అందించడం జరిగింది. ఈరోజు మనం వినబోయేది 25వ సందేశం. క్రిస్మస్ సందేశాల శీర్షిక అని మీరు హెడింగ్ పెట్టుకొని 25వ సందేశం అని మీరు పెట్టుకోవాలి. క్రిస్మస్ సందేశాల శీర్షిక అని మీరు పెట్టుకొని 25వ సందేశం అని మీరు వ్రాసుకుంటే బాగుంటుంది. దీనికి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్. కుమారుడు దాసుడా, అది మన అంశం. కుమారుడు దాసుడా, అది దీని టైటిల్. రైట్? అయితే దాని కింద మీకు క్రిస్మస్ మెసేజ్ నెంబర్ 25 అని కూడా ఉంటుంది కింద, అలా రాసుకోండి. కుమారుడు దాసుడా. విషయం ఏంటంటే, నేను మీకు ఇవ్వాలనుకున్న టైటిల్ ఇంకొకటి ఉంది, అది మీరు సరిగా చదవరేమో అని ఇది ఇచ్చా. ఇంతకు నేను ఇవ్వాలనుకుంది ఏంటో కూడా స్క్రీన్ మీద చూద్దాం. నేను ఇవ్వాలనుకుంది ఇలా మీకు కనబడుతుంటే చదవండి ఒకసారి. అది మీరు అలా చదువుతారనే ఇవ్వలేదు. కుమారుడు దాసుడా సేవకుడా అనగానే మీనింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నేను దాసుడో సేవకుడో తేల్చాలి అన్నట్టు ఉంది అది. తెలుగులో ఒక్క అక్షరాన్ని మనము అటు ఇటు చదివినా కూడా మీనింగ్లు మారిపోతాయి. నా ఉద్దేశం ఏంటంటే, కుమారుడు దాసుడా అంతే. అయితే దాసుడా అన్నప్పుడు మీరు సేవకుడా అని కూడా ఆలోచించండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు అలా కాకుండా కుమారుడు దాసుడా సేవకుడా అనేసేమనుకోండి, ఇప్పుడు నేను దాసుడో లేదా సేవకుడో నిరూపించబోతున్నానేమో అని మీరు అనుకుంటారు. నా ఉద్దేశం అది కానే కాదు. దాన్ని ఇలా కూడా చదవచ్చు కొంతమంది. ఎలా? కుమారుడు దాసుడా లేదా సేవకుడా అని కూడా చదవచ్చు. భయం వేసి దాన్ని దాచిపెట్టా, అలా చదివేస్తారేమో అని. లేదా కుమారుడు దాసుడా లేక సేవకుడా, లేదా సేవకుడా, లేదా లేక సేవకుడా అని మీరు ఏదన్నా
నా ఇంటెన్షన్ మీకు అర్థం కాదన్న ఉద్దేశంతో దాసుడాకే ఆగిపోయా. కానీ దాసుడా అన్నప్పుడు మీరు సేవకుడా అని కూడా పెట్టుకోవాలి. నన్ను అడిగితే బ్రాకెట్లు పెడితే మేలు ఆబ్లిక్ పెట్టడం కంటే. కుమారుడు దాసుడా, బ్రాకెట్లో సేవకుడా అని పెట్టండి. ఆబ్లిక్ పెట్టడం చేత మరి దాసుడా లేదా సేవకుడా అనే యాంగిల్లోకి వెళ్ళిపోతారు. దాసుడు అన్న సేవకుడు అన్న నా ఉద్దేశం ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. చెప్పండి, మన అంశం ఏమిటి? కుమారుడు దాసుడా, అంతే. పోనీ ఇంకొక మాట చెప్పండి, కుమారుడు సేవకుడా, అలా అనుకోండి అంతే. లేదా అని మాత్రం అతికించకండి దాని పొరపాటున కూడా. గుడ్. క్రిస్మస్ మెసేజ్ నంబర్ 25. అయితే పోయిన వారం మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని క్రిస్మస్ సందేశంగా మాట్లాడుకున్నాం. అది 24. వచ్చిన యేసు ఇచ్చినదేమిటి అని టైటిల్. ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తు చేసి ఇప్పుడు ముందుకెళ్తాను. మనందరం కూడా పాపానికి దాసులం. అయితే దేవుడు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో పాత నిబంధనలో ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అయితే మానవులు కూడా తమకు సొంతముగా కొన్ని ధర్మశాస్త్రాలను పుట్టించుకున్నారు. అయితే ఆ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద అందరూ కూడా దాసులుగా బతికేవారు అని బైబిల్ చెప్పిందని మీకు చెప్పాను. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో బయలుపరచబడుతుందే కానీ పాపానికి పరిష్కారం ధర్మశాస్త్రం దగ్గర ఉండదు, విడుదల ఉండదు. ధర్మశాస్త్రము అంటే ఒక స్కానింగ్ మెషిన్ లాంటిది, లేదా ఒక ఎక్స్రే మెషిన్ లాంటిది. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి లేచి నిలబడలేకపోతూ ఉంటే ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్స్రే తీయిస్తారు. కాలు ఎముక విరిగింది అని ఎక్స్రే మెషిన్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ ఎముకను అతికించే సర్జరీ కానీ లేదా గైడెన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ డాక్టర్ గారు ఇస్తారు. ఇది ప్రొసీజర్. కానీ పేషెంట్ ఏం చేశాడంటే, విరిగిందని నువ్వే చెప్పావుగా, అతికించడం కూడా నువ్వే చేయని ఎక్స్రే మెషిన్ దగ్గర ధర్నా చేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపు ధర్నా చేసినా ఎక్స్రే మెషిన్ అక్కడ ఆగిపోతుందే కానీ ముందుకెళ్ళదు. ఆ యంత్రానికి ఉండే పని విరిగిందా విరగలేదా అని చెప్పడం మాత్రమే. అతికించడం అనేది డాక్టర్ గారి పని. అలాగే ధర్మశాస్త్రం అనేది ఒక మెషిన్ అయితే అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన జీవితాన్ని స్కాన్ చేసి మనము పాపులమో కాదో చెప్పేస్తుంది. రిపోర్ట్ ఇచ్చింది ధర్మశాస్త్రం. ఏమిటా రిపోర్ట్? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది ధర్మశాస్త్రం ఇస్తున్న రిపోర్ట్. అది మళ్ళీ ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి పాపముందని నువ్వే చెప్పావు కనుక పాపానికి విరుగుడు కూడా నువ్వే దయచేయంటే అప్పుడు ధర్మశాస్త్రం అంటుంది, పాపం ఉందో లేదో చెప్పడం వరకు మాత్రమే నా పని, పాపానికి విరుగుడు కావాలంటే నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వైద్యుడే యేసుక్రీస్తు అని ధర్మశాస్త్రం డాక్టర్ గారి దగ్గరికి పంపుతుంది. అందుకే క్రీస్తు నొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయనని బైబిల్లో కనబడుతుంది. కనుక ధర్మశాస్త్రము క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ పిలుస్తున్న మాట దాసులు. పోయిన వారం నేను చాలా క్లియర్గా 1 hour పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాసులు అంటే పనివారు. పోయిన వారంది గుర్తు చేస్తున్నా కాసేపు. పనివారు మామూలుగా మనం మాట్లాడితే జీతానికి పని చేస్తారు, కూలికి పని చేస్తారు. బైబిల్లో మనము దేవునికి దాసులనుంది కాదనట్లా, కానీ దాసులకు యజమానికి ఉండే రిలేషన్ ఆఫీస్ వరకే.
కానీ బైబిల్లో మనకు దాసులకు మించి మరొక బంధం కనపడుతుంది, అది స్నేహితులు. ఇది కూడా పోయిన వారం చెప్పిందే. స్నేహితులకు దాసులకున్న తేడా, దాసులు ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతారు, స్నేహితులు ఇంటికి కూడా రాగలరు, కాసేపు మనతో గడపగలరు. బైబిల్లో మనము దేవునికి దాసులు అని ఉంది, దేవునికి స్నేహితులు అని ఉంది. మనము దాసులుగా ఉండడానికి దేవుడు అనుమతినిచ్చాడు. నెంబర్ 2, స్నేహితులుగా ఉండడానికి కూడా దేవుడు అనుమతినిచ్చాడు. అయితే మూడోది ఏం మాట్లాడుకున్నాం? స్నేహితులు ఇంటి వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అదే పిల్లలైతే ఇంటిలోనే ఉంటారు, నాన్నతో పాటు పడకపై పడుకుంటారు. అంత క్లోజ్నెస్ ఉంటుంది పిల్లలకి. దానిని సన్షిప్ అంటారు అని చెప్పాను, తెలుగులో కుమారత్వం. ఈ సన్షిప్ అన్నది మనకు ఎక్కడ లభించిందంటే ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఈ కుమారత్వం ఒక్క సిలువ దగ్గర మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసు ఇచ్చినది కుమారత్వం. అందుకే గలతీ పత్రికల్లో 4వ అధ్యాయములో మనం పోయిన వారం చూసిన మాట 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. బైబిల్ ఏం చెప్పింది? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో వారి జీవితాన్ని కడుక్కుంటారో వారందరూ కూడా కుమారులు, వారసులు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు మనము దేవునికి అత్యంత సన్నిహితులం. ఏ బంధముతో? పిల్లలు అనే బంధముతో, కుమారులు అనే బంధముతో, కుమార్తెలు అనే బంధముతో. దాసులు కొన్ని గంటలు ఉంటారు, స్నేహితులు కొద్దిసేపు ఉంటారు, పిల్లలైతే ఎప్పుడు ఆయనతో ఉంటారు. దేవుడు మనకిచ్చినటువంటి అనుమతి ఏమిటి? సదాకాలము ఆయనతో ఉండే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అది సిలువ దగ్గర మనకు లభించింది. వెరీ గుడ్. ఇదంతా కూడా క్రిస్మస్ మెసేజ్ నంబర్ 24 సారాంశం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 25. ఈ 25th ఎపిసోడ్లోనికి, ఈ 25వ సందేశంలోనికి వెళ్ళే ముందుగా గలతీ పత్రిక 4:7 అందరు ఇంకొకసారి చూసి ఇప్పుడు ఆ సందేశంలోనికి వెళ్దాం. ఏముంది? కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. బాగుంది. అంటే ఇప్పుడు మనందరము దేవునికి దాసులమా కుమారులమా? చెప్పండి ఈ వచనాన్ని బట్టి. కుమారులం. మనకంటే ముందు పుట్టి వెళ్ళిపోయిన భక్తులు, విశ్వాసులు కుమారులు. 100 ఏళ్ల కిందట పుట్టినవారు, 200 ఏళ్ల కిందట పుట్టినవారు, 500, 1000, 2000. సరే, కాసేపు మొదటి శతాబ్దం దగ్గరికి వెళ్దాం. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఉన్నారు కదా. ఇప్పుడు అపోస్తలులందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన వారేనా? కడుగబడిన వారే విశ్వాసముతో. పౌలు గారు కడుగబడిన వాడే. మొదటి శతాబ్దపు సేవకులు కడుగబడిన వారే. ఇప్పుడు వీళ్ళందరూ కుమారుల, దాసుల? కుమారులు. ఇప్పుడు ఒక వచనాన్ని చూద్దాం. రోమీయులకు వ్రాసిన పత్రిక. రోమీయులకు వ్రాసిన పత్రిక. గలతీ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారు మనకేం చెప్పాడు? మనం దాసులమని చెప్పాడా, కుమారులని చెప్పాడా? కుమారులని చెప్పాడు. వచనం చూపించాగా. ఇప్పుడు రోమా పత్రికకు వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక. ఇది ఎవరు రాశారు పత్రిక? పౌలు గారే. 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును, ఇంకా అవసరం లేదనుకుంటా తర్వాత, తనను తాను ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడు మళ్ళీ చూద్దాం.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మనకేం చెప్పాడు పౌలు గారు గలతీ పత్రిక 4:7లో? నీవిక దాసుడవు కావు, కుమారుడవే అన్నాడు. తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు రోమపత్రికలో? నేను యేసుక్రీస్తు ప్రభుకి దాసుడను అంటున్నాడు. వెరీ గుడ్. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1వ వచనము చూద్దాం. ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును. పౌలును తిమోతియు ఎవరింతకు వీళ్ళు ఈ లెక్క ప్రకారంగా క్రీస్తు యేసు దాసులు అని పరిచయం చేసుకుంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు. గలతీలో ఏం చెప్పాడు? మనం ఎవరమని? కుమారులు అన్నారు. వారిని వారు ఏమని పరిచయం చేసుకుంటున్నారు? తిమోతి గారు కానీ పౌలు గారు కానీ మేము ఆయనకు దాసులము. ఇంకా ముందుకెళ్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక, తీతు గారికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు కలిసి ఉన్నాయి. 4వ వచనంలో ఉంటుంది మీకు, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు ఉంది. అక్కడ దాసుడు అనే పదం మీరు గమనించగలగాలి, ఉంది తీతు పత్రికలో. వెళ్దాం. ఇంకా ఇంతవరకు పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాకోబు గారి గురించి మాట్లాడదాం. యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. యాకోబు గారు మీరెవరు అని అడిగితే ఆయన అంటున్న మాట, నేను యేసుక్రీస్తు ప్రభుకి, దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్కయు దాసుడను. వీళ్ళందరూ కుమారులనే అనుకున్నామే, అదేంటిది వీళ్ళందరూ కూడా మేము దాసులమని చెప్తున్నారేంటి? వద్దాం అక్కడికే. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. 2వ పత్రిక, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు అంటున్నాడు. పేతురు గారు ఎవరు? ఈ వచనం ప్రకారంగా దాసుడు. ఎవరెవరిని చూసాం ఇంతసేపు? పౌలు గారిని చూసాం, తిమోతి గారిని చూసాం, యాకోబు గారిని చూసాం, పేతురు గారిని చూసాం. ఇప్పుడు యూదా గారిని చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 1వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. అంటే యాకోబు పత్రిక ఎవరైతే వ్రాసారో ఆయనకు నేను సహోదరుడును, యేసుక్రీస్తు ప్రభుకు నేను దాసుడను అంటున్నాడు. మర్చిపోకండి, గలతీ పత్రిక 4:7లో పౌలు గారు మనకేం నేర్పించారో కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా. గలతీ పత్రిక 4:7లో ఆయన చెప్పిన మాట ఏమిటి? స్పెషల్గా చదివించాను. ఏముంది? కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే అన్నాడు. కుమారుడవైతే నీవు వారసుడవు అని కూడా అన్నాడు. ఇప్పుడు గలతీ 4:7లో ఉన్నట్టుగా మనము దేవునికి కుమారులమా? లేదా మిగిలిన చోట్ల ఈరోజు మనం చూసిన వచనాల ప్రకారంగా పౌలు గారే తాను దాసుడైనప్పుడు, తిమోతి గారే దాసుడైనప్పుడు, యాకోబు గారే దాసుడైనప్పుడు, యూదా గారే దాసుడైనప్పుడు, అపోస్తలుడైన పేతురు గారే దాసుడైనప్పుడు నీవు నేను మనందరం దాసులు అవ్వకుండా ఏమవుతాము అనే ప్రశ్న కూడా వేస్తున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు మన ముందు ఒక చిక్కు ప్రశ్న ఉంది.
ఇంతకు మనము కుమారులమా దాసులమా? మన అంశం మరి ఒకసారి చూపించు. మొదటి మాట, కుమారుడు దాసుడా? కొంచెం ఇంట్రడక్షన్ అర్థమైంది అందరికీ? రైట్, వెళ్ళిపోదాం. కుమారుడు దాసుడు ఎలా అవుతాడు? మనం కుమారులమని పోయిన వారం చాలా గట్టిగా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మరికొన్ని వచనాలు చూసినప్పుడు దేవుని కుమారుడిగా పౌలు గారిని వర్ణించవచ్చు, తిమోతి గారిని వర్ణించవచ్చు, అపోస్తలులను వర్ణించవచ్చు. అసలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడుగబడిన వారందరూ దేవుని కుమారులు, దేవుని పిల్లలు. కానీ దాసులు అనే కాన్సెప్ట్ని మనం ఎలా తీసుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ. నేను దాసుడు అనే పదం వాడినప్పుడంతా మీరు సేవకుడు అనే పదం కూడా ఊహించుకోవాలి. నేను దాసులు అనే పదం వాడిన ప్రతిసారి సేవకులు అనే ఒక పదం కూడా మీరు ఖచ్చితంగా ఊహించుకోవాలి. ఇంకొక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము చూద్దామా? మొదటి వచనము చూద్దాం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావించవలెను. మీరెవరండి అని ఎవరైనా మమ్మల్ని గురించి అడిగితే, వాళ్ళు ఎవరండి అని అడిగితే, మేము క్రీస్తుకు సేవకులము. సేవకులు అంటారు, ఏం చేయండి దయచేసి మాట. క్రీస్తుకు మేము సేవకులము అని అందరూ మమ్మను భావించాలి. ఐడెంటిటీ. కొరింథీ 2వ పత్రిక ఇంకొక వచనం చూద్దాం. 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట చివరన ఉంటుంది. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. సేవకులు, పరిచారకులు అనే పదం కనపడుతుంది. కూల్. దాసుడు, సేవకుడు అనే ఈ పదాన్ని డైరెక్ట్గా మనం తీసుకొని కాసేపు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక సేవకుడు అనే పదము కూడా అండర్లైన్ చేయమని చెప్పాను. సేవ ప్రపంచవ్యాప్తంగా మనకు సేవ అనే ఒక పదం మనకు కనబడుతుంటుంది. సర్వీస్ అనొచ్చు. ఇంగ్లీష్లో సేవనేమంటాం? సర్వీస్. సేవ చేయడం అంటే సర్వింగ్, టు సర్వ్. ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడండి ప్రస్తుతం అంటారు. గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం అంటే, సర్వీస్లో ఉండడం అంటే ప్రభుత్వ సేవలో ఉన్నాడు. ప్రతి నెల ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వ సేవలో ఉన్న ఆయన ఎందుకు సేవ చేస్తున్నాడు? జీతం కొరకు చేస్తున్నాడు. ఒక కంపెనీలో ఒక్కోసారి పని చేస్తుంటాం, ఉద్యోగం, కంపెనీకి సేవ చేస్తుంటాం. నెల అయ్యేసరికి జీతం వస్తుంది. జీతానికి సేవ చేయడం. యజమాని దగ్గర సేవ చేస్తాం మనం. బాస్ అంటారు ఆయన్ని. యజమాని దగ్గర ఉద్యోగం చేయడం, సేవ చేయడం. నెల అయ్యేసరికి జీతం వస్తుంది. కొంతమందికి రోజు కూలి వస్తుంది. అది సేవనే. ప్రభుత్వ సేవ, ప్రైవేట్ కంపెనీ సేవ, యజమాని దగ్గర సేవ. రెండో మాట, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తాం? 8 hours. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి మనకు? వాస్తవానికి 24 hours. 24 గంటలలో 8 గంటలు ఒకరికి సేవ చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకుంటాం.
నెల అయ్యేసరికి జీతము కావాలి అని అంటే ప్రతిరోజు 8 గంటలు ఇక్కడ పని చేయాలి. అది మన కమిట్మెంట్. అప్పుడప్పుడు ఇంకొక గంట ఎక్స్ట్రా చేయమని అడుగుతుంటారు మనల్ని. ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం. ఇది అలవాటుగా మారిపోయింది అనుకోండి, జీతం పెంచు అంటాం. జీతం పెంచు. 8 గంటల తర్వాత గంటకింతని ఇస్తావా, లేకపోతే ఏ లెక్కలో నువ్వు ఇస్తావేమో, ఏ లెక్కలో నువ్వు ఇస్తావో మాకు తెలియదు, కానీ ఇవ్వడమైతే ఇవ్వాలి. నువ్వు ఎక్స్ట్రా ఓటీ. వెరీ గుడ్. ప్రభుత్వము, కంపెనీ, యజమాని అని ముగ్గురిని ఎగ్జాంపుల్స్గా తీసుకున్నా. ఈ ముగ్గురికి మనం సేవ చేస్తాం జీతం ఆశించి. కట్ చేస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రేమించాలా లేదా? ఎస్సో నోనో చెప్పండి. రైట్. తల్లిదండ్రులకు సేవ చేయాలా లేదా? ఎస్సో నోనో చెప్పండి. వెరీ గుడ్. మనం తల్లిదండ్రులకు సేవ చేసేటోళ్ళమేనా? ఎస్సే. కాసేపు ఇస్తానండి, కాసేపు ఊరినే. నేను టెల్లింగ్ లైజ్ అనేమనను, ఊరిని అడుగుతాను అంతే. తల్లిదండ్రులకు మనం సేవ చేస్తామా లేదా? జనరల్గా ఎవరైనా మనిషి అన్నోడు చేస్తాడు. చేయకపోతే కోన్ హే, మనిషి కాదు హే. మంచోడు ఎప్పుడు, మంచి మనుషులు ఎప్పుడు తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రభుత్వానికి, కంపెనీకి, యజమానికి సేవ చేయడము, ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడము ఒకటేనా? కాదంటుంది బిడ్డ బయట. నో. ప్రభుత్వానికి సేవ చేయాలంటే లెక్కలుంటాయి మనకు. కంపెనీలో పని చేయాలంటే లెక్కలుంటాయి మనకు. సేవ చేయాలంటే, యజమానికి సేవ చేయాలంటే లెక్కలుంటాయి. తల్లిదండ్రులకు చేయడానికి లెక్కలే ఉండవు. తల్లిదండ్రులకు సేవ చేయాలి. ఎన్ని అవర్స్ రోజుకి చెప్పండి? 8 అవర్స్ లెక్కనా? 10 అవర్స్ లెక్కనా? 24 అవర్స్ చెప్పండి. అవసరమైతే తల్లిదండ్రుల కొరకు 24 అవర్స్ మనం కేటాయిస్తామా, కేటాయించమా? అవసరాన్ని బట్టి. తల్లిదండ్రులకు సేవ చేసే పరిస్థితిలో సమయము లెక్క ఉండదు, ధనము లెక్క ఉండదు, అసలు ఏమీ ఆశించం. తల్లిదండ్రులకు సేవ చేయడం భాగ్యం అనుకుంటాం. అది సేవనే, ఇది సేవనే. ఇది మనకు అర్థమైతే, ఇప్పుడు నా తల్లిదండ్రులకు నేను కుమారుడనా? ఎస్. నా తల్లిదండ్రులకు సేవ చేస్తే నా తల్లిదండ్రులకు నేను సేవకుడినా? ఎస్. నా తల్లిదండ్రులకు సేవ చేసే సేవకుడిని, నా తల్లిదండ్రులకు పుట్టిన కుమారుడిని. ఇప్పుడు నన్ను మీరు కుమారుడు అంటారా, నా తల్లిదండ్రులకు సేవకుడు అంటారా? రెండు కరెక్టే, రెండు కరెక్టే. ఇది పనిని బట్టి నన్ను సేవకుడనే ఒక ఐడెంటిటీ నాకు వచ్చింది. కానీ ఈ సేవను ఆ సేవను కలిపి ఒకటే అని అనుకుంటే మన అవగాహన లోపమవుతుంది. పోయిన వారం దేవునికి మనము ఏమవుతామని మాట్లాడుకున్నాం చెప్పండి? కుమారులం, పిల్లలం. అవును, మనము పిల్లలమైతే ఆయన మనకేమవుతాడు చెప్పండి గట్టిగా? తండ్రి అవుతాడు. అవును, ఇప్పుడు తండ్రికి మనం ఏం చేయాలి? సేవ చేయాలి. భాగ్యం. ప్రశ్న, ఎన్ని గంటల్లో చొప్పున లెక్క చెప్పండి? ఎన్ని గంటలు చొప్పున? రోజుకి ఇన్ని గంటలు వేసుకుందామా లెక్క? దేవా, 1 గంట అయితే కుదురుతుంది, 2 గంటలు అయితే నా వల్ల కాదు, 3 గంటలంటే అసలు కాదు, ఇంకా 8 గంటలు అంటావా? మర్చిపోయాక అందమా?
దేవునికి సేవ చేయుటనగా ఏమిటి? తండ్రికి సేవ చేయుట. దేవునికి సేవ చేయుట అన్న భాషలో లెక్కలుండవు. పౌలు గారు ఏమంటున్నారు? నేను క్రీస్తుకి సేవకుడును, దాసుడను. అడుగుదాం, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర నుంచి శాలరీ? మీరు పౌలు గారిని అడుగుదాం, ఎంత జీతం ఆశిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభు దగ్గర? అంటే జీతానికి పని చేసే కూలోడిని కాదు నేను ఆయనకు సేవ చేసే కుమారుడిని, కుమారునిగా సేవ చేసే దాసుడను. పౌలు గారు, తిమోతి గారు, యాకోబు గారు, పేతురు గారు, యూదా గారు వీళ్ళందరూ మేము దాసులము అని చెప్పుకుంది కూలి ఇస్తాడని కాదు. మేము దేవునికి దాసులమని వారు చెప్పుకున్నప్పుడు ఏ జీతము ఆశించి కాదు. ఆయనకు సేవ చేయుట మా భాగ్యం. ఇందులో లేదు ఏ స్వార్థం. కన్న తల్లికి, కన్న తండ్రికి సేవ చేసేటోళ్ళు ఎవరు స్వార్థంతో చేయరు. భాగ్యం, ధన్యత. ఇంకేం చెప్తారు చెప్పనా? నా తల్లికి సేవ చేసుకునే అదృష్టం అంటారు జనరల్గా బయట పదం. నా తల్లికి, నా తండ్రికి సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు దొరికింది. వాళ్ళకు ఎంత చేసినా ఆ రుణము నేను తీర్చుకోలేను. బుద్ధున్నోడు ఎప్పుడు ఈ మాట చెబుతాడు, అంతేనా? వాస్తవానికి మనం దేవునికి కుమారులమే, కానీ ఆ తండ్రికి సేవ చేసే భాగ్యము దొరికిన సేవకులము కూడా. కుమారుడు సేవకుడా అంటే ఎస్, కానీ కూలి కోసం సేవ చేసే సేవకుడు కాదు. జీతం కొరకు సేవ చేసే సేవకుడు కాదు. ఒకవేళ జీతం కొరకే సేవ చేసేవాడైతే ఆఫీస్ వరకు మాత్రమే పరిమితం అయ్యే కూలివాడు అవుతాడు. దేవుడు మనకు ఎక్కడి వరకు మనకు చనువు ఇచ్చాడు? తనతో సదాకాలం ఉండడానికి, తనతో ఉండడానికి ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు. జీతగాళ్ళం కాదే, కూలివారం కాదే. బైబిల్ మనకు నేర్పించినది మీరు కుమారులే, అట్ ద సేమ్ టైం ఆయనకు సేవ చేసే దాసులు. విషయం ఏంటంటే, దాసులు అనకపోతే వచ్చే నష్టం ఏంటి? కుమారులే అనుకో. దాసులు అనే పదం ఎందుకు అతికించాలి? దాసులు అనే పదం ఎందుకు అతికించాలి? కుమారులని అనుకోవచ్చుగా. మా అమ్మ ఎప్పుడు నన్ను కుమారుడనే అంటుంది, నా దాసుడని ఎప్పుడు చెప్పదు. మన తండ్రులు, మన తల్లులు ఎప్పుడు మనల్ని కుమారులనే పిలుస్తారు, పిల్లలనే పిలుస్తారు, దాసులని చెప్పుకోరే. మరి దేవుడు ఎందుకు మనల్ని దాసులు అనేటువంటి పదముతో వర్ణిస్తున్నాడు అని అడిగితే, మనము కుమారులమని మాత్రమే ఫిక్స్ అయిపోతే కుమారులకు అప్పుడప్పుడు కొమ్ములు పెరుగుతూ ఉంటాయి, తెలుసా? కుమారులకు అప్పుడప్పుడు కొమ్ములు పెరిగి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి, కుమారులు అంటే కుమార్తెలు కాదనుకోకండి, అందరం పిల్లలు. ఓవరాల్గా పిల్లలకు ఒక్కొక్కసారి కొమ్ములు పెరిగి తల్లిదండ్రులతో వాదనకు దిగుతుంటారు, తల్లిదండ్రులతో పోట్లాటకు దిగుతుంటారు, తల్లిదండ్రులు ఎదిరిస్తారు, వారిస్తారు. వాళ్ళు ఏదైనా చెబితే నీకు తెలియదులే. పిల్లల డైలాగులు చెబుతున్నా. తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా చెబితే పిల్లల నోట్ల నుంచి వచ్చేదేంటి? నీకు తెలియదులే మమ్మీ, డాడీ నీకు తెలియదు, నువ్వు కామ్గా ఉండు, నువ్వు ఊరుకుంటు. పిల్లల డైలాగ్స్ ఇవి. ఇదే మాట మన దగ్గర పని చేసే వాళ్ళు అనమని చెప్పండి. మనం ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, నీ తెలియదులే అనమని చెప్పండి, అంటారా? మన పైనున్న యజమానులు, ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా మనకు పైనున్న యజమానులు మనకేమైనా చెబితే నీకు తెలియలే బాసు, ఊరుకోండు అంటామా? యజమానుడి దగ్గర
కిందున్న వాళ్ళు యజమానుడు ఏది చెబితే కిందున్న వాళ్ళు అది చేయాలి, చేస్తారు. అందుకే చూడండి, మనం ఆఫీస్లో పిల్లులు, ఇంట్లో పులులు. ఆఫీస్లో ఎట్లుంటుంది, ఏం చెబితే అది చేస్తాం అంతే. ఇంటికి వచ్చేసరికి చూపిస్తాం మన తడాక. తల్లిదండ్రుల నోరు మూయించే ప్రయత్నం పిల్లలు చేస్తుంటారు. మాకన్నీ తెలుసు మీకేం తెలియదు అనేటువంటి పర్ఫార్మెన్స్ని తల్లిదండ్రుల దగ్గర ఇస్తుంటారు. బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? నువ్వు కుమారుడువే, నువ్వు బిడ్డవే కదా అని దేవుని నోరు మూయించే సాహసాలు చేయకు. నీ తెలియలే ప్రభువా, నాకన్నీ తెలుసు అనే బిల్డప్లు ఇవ్వకు. అది నీ ఇంట్లో మీ అమ్మ నాన్న దగ్గర చేస్తే ఒకసారి నడుస్తుందేమో కానీ, ఎందుకంటే నిజంగానే అమ్మకన్నీ తెలియవు, నిజంగానే నాన్నకన్నీ తెలియకపోవచ్చు. ఒకసారి వాళ్ళకి చదువు లేకపోతే అన్నీ ఏం తెలుస్తాయి? మమ్మీ నీకు తెలియదులే మమ్మీ అనడంలో తప్పేం లేదు. నాన్న నీకు తెలియదులేనా ఊరుకు నేను మాట్లాడతాను, తప్పులేదు. ఎందుకంటే నాన్నకన్నీ తెలియవు మన ఇంట్లో, అమ్మకన్నీ తెలియవు మన ఇంట్లో, కానీ దేవునికి అన్నీ తెలుసు. ఇది మనకు గుర్తుంటే ఆయన ఏది చెబితే మనం అది చేయాలి. దేవునికి ఉచిత సలహాలు ఇచ్చి అనవసరంగా మనము అంటే పరువు పోగొట్టుకోకూడదు. యెరూషలేంకి వెళ్తున్నా నేను, అన్ని జనులకు అప్పగించబడతాను, వాళ్ళు నన్ను చంపేస్తారు, నేను 3వ దినం లేస్తానని ప్రభు చెప్తున్నాడు. పేతురు గారు సలహా ఇచ్చాడు వచ్చి, వద్దు ప్రభు, అసలు నీకు ఎప్పుడు ఇది జరగకూడదు, నీకు ఎన్నడూ ఇది జరగకూడను గాక అన్నాడు. అంతే, సీమోనా అనాల్సిన నోరు సాతానా అనింది. చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం. అంటే ఈ ఎక్స్ట్రాలు చేస్తామన్నమాట, మనం చేయకూడదు, అది పాయింట్ అక్కడ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి చూద్దాం, 21 నుంచి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఇప్పుడు చూడండి పేతురు గారు, ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను నెక్స్ట్ మాట అందరూ చదవండి, గద్దింపసాగాను. ఎవరు? యజమానుడిని. అంటే ఇక్కడ గురు శిష్యుల బంధం. ఇక్కడ గురువు గారిని పట్టుకొని నువ్వు చెయ్యి పట్టుకొని గద్దించడం ఏంటి? అంటే కాసేపు పేతురు గారిని పక్కన పెట్టండి, ఆయన అనే అంత సీన్ మనకు లేదు, కానీ ఆ పిక్చర్ని చూసి మనం ఆలోచిద్దాం. జనరల్గా ఇది ఓవర్ యాక్షన్ కాదు, చెయ్యి పట్టుకొని గద్దిస్తున్నాడట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అంటే ఆయనకే సలహాలు ఇచ్చేంత జ్ఞానమా మంది? గద్దింపసాగాను. ఎవరిని? ఆయనను. ఆ క్షణంలో పేతురు గారికి ఆయన ఏదైనా చెప్పాడు అని అంటే దాని వెనకల ఏదో ఉద్దేశం ఉంటుంది. అది మట్టి బుర్రకి ఇప్పుడు అర్థం కాకపోయిన తర్వాత ఆయన్ని అడుగుదాం, చెబుతాడు ప్రభువా అని మనం అడిగితే ఎందుకు చెప్పకుండా ఉంటాడు అని ఆలోచన చేసింటే ఆయనను గద్దించే వరకు వెళ్ళిపోయేవాడు కాదు. అందుకే పౌలు గారైనా యాకోబు గారైనా ఈ పేతురు గారే పత్రికలు రాసింది. వీళ్ళందరూ ఏమని ఫిక్స్ అయిపోయారు? మేము దాసులం మాత్రమే. దాసులైతే లోపలే ఉంటారు, గీత దాటరు, హద్దు లోపలే ఉంటారు, హద్దు మీరరు. పిల్లలమే. యేసుప్రభు వాళ్ళని అప్పుడప్పుడు ఏమని పిలుస్తుంటాడో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని పిలుస్తూ ఉంటాడో కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం ఏమనుంది? పిల్లలారా,
ఇంకా 21వ అధ్యాయం యోహాను సువార్త, 21వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని పిల్లలనే పిలుస్తున్నాడు. స్నేహితులను కూడా పిలిచాడు. అంతకంటే క్లోజెస్ట్ రిలేషనే పిల్లలు. కానీ పేతురు గారు మాత్రం నేను బిడ్డనే, కానీ ఆయనకు ఎదురు చెప్పి ఆయనకేదో సలహాలు ఇచ్చి నువ్వు అలా చేస్తే బాగుంటుందని చెప్పే అంత జ్ఞానం ఉన్నవాడను కాదు. నేను చెబితే ఆయన చెయ్యాలి అనే తత్వంలో ఉన్నవాడిని కాదు. ఆయన చెబితే నేను చెయ్యాలి అనే తత్వంలో ఉన్నవాడను. ఆయన రియలైజ్ అయ్యాడు పేతురు గారు. తర్వాత పత్రిక రాశారు. ఆయన పత్రికలు ఏమని చెబుతున్నాడు? మీరెవరు సార్ అని అడిగితే నేను ప్రభువుకు దాసుడు. బిడ్డవు కాదా? బిడ్డనే. కానీ ఒక దాసుడు యజమాని ఏది చెప్పినా చేయడానికి ఎలా సిద్ధంగా ఉంటాడో నేను అలా నన్ను నేను నా ప్రభువుకు సమర్పించుకున్నవాడను. I have surrendered myself to him to be his servant. దాసులు అని మనం మర్చిపోతే మనమే దేవునికి ఉచిత సలహాలు ఇస్తుంటాం. నువ్వు అలా చేసింటే బాగుండేదని. అదే దాసులం అనే విషయం గుర్తుంటే నేను సలహా ఇచ్చే పొజిషన్ కాదు నాది, ఆయన ఏది చెబితే అది చేసే స్థాయి నాది అనే ఒక క్లారిటీ మనకుంటుంది. ఆ క్లారిటీ బైబిల్లోని ఈ దాసులందరికీ ఉంది. కుమారులమే, కానీ ఆయన ఏది చెబితే అది చేయడానికి మమ్మును మేము ఆయనకు సమర్పించుకున్న ఆయన సేవకులం, ఆయన దాసులం, పరిచారకులం. కుమారుడు దాసుడా? దాసుడే. ఎలా దాసుడు? ఆయన ఏది చెబితే ఎదురు తిరగకుండా, మారు మాట్లాడకుండా, విసుగుకోకుండా. ఇప్పుడు విసుక్కోకుండా అనే మాట ఎందుకు చెప్పానంటే 8 గంటల సేపు మాత్రమే నేను పని చేస్తానని అనుకున్నవాడు 9 గంటల సేపు పని చేయమంటే విసుక్కుంటాడు. ఇంకొక గంట ఎక్స్ట్రా చేయమంటే మళ్ళీ సనుక్కుంటాడు. అదే తల్లిదండ్రులకు సేవ చేసేవాడు సమయము చూడ్డు, విసుగుండదు, సనుగుడు ఉండదు. అర్ధరాత్రైనా తల్లికి అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వడం, అర్ధరాత్రైనా తండ్రికి అటెండ్ అవ్వడం అంటే అటెండ్ అవ్వడం. అంతేనా? నిజమైన దేవుని దాసులు ఎవరు అని అడిగితే ఏమీ ఆశించకుండా 365 days 24 hours తమను తాము దేవునికి సమర్పించుకున్నవారే నిజమైన దేవుని దాసులు, సేవకులు. ఇప్పుడు మనం అనొచ్చు, మరి ఉద్యోగాలు మానేయాల దాసులుగా ఉండాలంటే ఉద్యోగాలు మానేయమని చెప్పట్లా. ఉద్యోగము చేయుచున్నను దేవునికి మహిమకరంగా జీవించుట, వ్యాపారము చేయుచున్నను దేవునికి మహిమకరంగా జీవించుట. పౌలు గారు డేరాలు కుట్ల స్వహస్తములతో కష్టపడలేదా? స్వహస్తములతో కష్టపడుచున్నను జీవితాంతం తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నవాడు. ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడో తన జీవితంలో ప్రాక్టికల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఫిలిప్పీలకు చెబుతున్నాడు. చూద్దాం. 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సౌకర్యాలు, అసౌకర్యాలు, సౌకర్యాలలోనూ నేను దేవునికి దాసుడనే, అసౌకర్యాలలోనూ నేను దేవునికి దాసుడనే. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎవరైనా దాసుడు. ఏ దాసుడు? సనుగులు, గొనుగుళ్ళు, విసుగులు లేని దాసుడు.
కడుపు నిండి ఉంటే దేవునికి స్తోత్రం, ఆకలి అయితే దేవుడు మంచోడు కాదు. ఇశ్రాయేలు అరణ్యంలో ఏం చేశారు? ఆకలి అయ్యేసరికి సనిగారు, దాహం అయ్యేసరికి సనిగారు, శత్రువులు ఎదురయ్యేసరికి దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంటే అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎవరు అని అడిగితే సౌకర్యాలు బాగుంటేనే ఆ దేవుడు మంచోడు. ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు వచ్చినప్పటికీ వెంటనే దేవుని మీద తిరుగుబాటు చేసిన వేషధారులు ఈ సేవకులు సుఖాల్లోనూ కష్టాల్లోనూ, హింసల్లోనూ, శ్రమల్లోనూ, బాధల్లోనూ, సంపన్న స్థితి, దీనస్థితి, అపాయం ఉన్నా అపాయం లేకపోయినా అసలు దేవునికి దాసులుగా ఉండడానికి వాళ్ళ స్థితిని ఎప్పుడు వాళ్ళు లెక్కలోకి వేసుకోలేదు. ప్రాణమున్నా ప్రాణం పోయినా. ఇది నిజమైన సేవకులకు ఉండే తత్వం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడిన వీరందరూ వాస్తవానికి దేవునికి కుమారులు. కానీ ఆయన ఏమి చెప్పినా మారు మాట్లాడకుండా, విసుగు లేకుండా, సనుగుడు లేకుండా తమ జీవితాంతం దేవునికి తమను తాము సమర్పించుకున్న అద్భుతమైన సేవకులు, దాసులు, ఏ స్వార్థము లేకుండా, ఏమీ ఆశించకుండా. అందుచేత బయట యజమానుల దగ్గర సేవ చేసే సేవకులకు, దేవునికి సేవ చేసే దాసులకు తేడా ఉంది. వీళ్ళు ప్రేమతో చేసే సేవ ఇది. ఇది మా భాగ్యము, మా ధన్యతని భావించి చేసే సేవ ఇది. తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటారా? మనలో మాట. తల్లిదండ్రులకు తల్లికి మెడిసిన్ ఇస్తూ సెల్ఫీ తీసుకుంటారా? తీసుకోరుగా. అసలు ఆలోచన వస్తుందా? మొన్న కూడా చెప్పాను 2 వారాల కిందట. ఇంట్లో మనం పని చేస్తాం, అది అందరూ చూపించుకోవాల్సిన అవసరంలా. ఇంట్లో మనం పని చేస్తాం, మన ఇల్లు కనుక చేస్తాం, ఇంటిలో సభ్యులను కనుక చేస్తాం. చీపురు పట్టుకొని ఊడ్చేటప్పుడు సెల్ఫీ, అంట్లు తోమేటప్పుడు సెల్ఫీ, బజార్కి వెళ్ళి కూరగాయలు తెస్తే సెల్ఫీ. మన ఇంటిలోని పనులు మనం సహజంగా చేస్తాం, న్యాచురల్గా చేస్తాం. దేవుని పని కూడా చెప్పండి, సహజంగా చేయాలి. ఎవరో చూడాలి, ఎవరి దృష్టిలోనూ పడాలి, ఎవరో నన్ను గుర్తించాలి, ప్రజలందరూ నా పేరు చెప్పుకోవాలి. ఇంట్లో ఇలాంటిది ఉండదే మనకు. వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు, కసులు ఊడ్చేటప్పుడు, బజారుకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఇవేమి ఉండవే. స్కూల్ మన ఇంట్లో మన పిల్లల్ని స్కూల్లో వదులుతాం, సెల్ఫీ ఒకటి అంతే. తీసుకుంటామా? పిల్లలను బడికి తీసుకుని వెళ్ళడం జనరల్, న్యాచురల్. మన ఇంటి పనులు మనము న్యాచురల్గా చేసుకుంటున్నప్పుడు దేవుని పని మనం ఎందుకు న్యాచురల్గా చేయకూడదు? దానికి ఐడెంటిటీ దేనికి? గుర్తింపు కోసం ప్రాకులాట దేనికి? లూకాసు వార్త 17 నేర్పిస్తున్నారు ప్రభు మనకు. మన యొక్క తత్వం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. 10వ వచనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, ఎన్ని చేసిన తర్వాత? అన్నీ చేసిన తర్వాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పాలి. న్యాచురల్. అన్నీ చేసిన తర్వాత కూడా ఇన్ని చేసాం కనుక మాకేంటి అనకూడదు. మీరు ఆ టైప్ దాసులు కాదు కదా. మీరు ఇన్ని చేశాను నాకేంటి ప్రభువా అనకూడదు. అన్నీ చేసిన తర్వాత కూడా వచ్చేమనాలట దేవుని దగ్గరికి, మేము చెయ్యవలసినవే చేశాం.
ఇంట్లో అట్లా అంటామా? మనం ఇంట్లో చేయాల్సినవే చేస్తాం, చేయవలసినవే చేస్తాం. దేవుడు కూడా మనము చేయవలసినవే చెబుతాడు. రే ఆ కొండను ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టు అని అంటాడా దేవుడు? అనడు. సముద్రంలో నీళ్ళన్నీ తోడి ఒక చోట అంటాడా? అనడు. న్యాచురల్గా మనం చేయాల్సినవే ఆయన ఆజ్ఞాపిస్తాడు, అవే మనం చేయాలి. చేసి ప్రభువా మీరు చెప్పినవి చేసే భాగ్యం నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం నాయనా. అయినప్పటికీ నేను నిష్ప్రయోజకుడునైనా దాసుడును మాత్రం. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా? ఏదో దేవుడు చెప్పింది చేసి నేను లేకపోతే నీకు చేసేవాడు ఎవడు లేడు అని బిల్డప్ ఇవ్వకూడదు. అక్కడ నిష్ప్రయోజకులమైన దాసులమైన ఎందుకనాలంటే, వాస్తవానికి నీకు పనికొచ్చేంత సీన్ నాకు లేదు ప్రభువా, నువ్వు వాడుకున్నావు. నీకు పనికొచ్చేంత కెపాసిటీ నాకెక్కడుంది? వాస్తవంగా మాట్లాడితే అసలు మనతో పనే లేదు ఆయనకి. తనకేదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో ఆయన సేవింపబడువాడు కాడు. ఆయనే అందరికీ జీవము ఊపిరి సమస్తమును దయచేయవాడు కనుక తనకేదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆయన కొదువ లేనివాడు. నన్ను, మిమ్మల్ని, మనల్ని వివిధ రకాల పరిచర్యలలో ఆయన వాడుకుంటున్నాడు అంటే మనమేదో బాగా టాలెంట్ ఉన్నోళ్ళము, మంచి కెపాసిటీ ఉన్నోళ్ళము అన్న బిల్డప్ దేవుని దగ్గరకు వచ్చి ఇవ్వకూడదు. నేను లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పేటోడు ఎవరు లేరు ప్రభు అని అనుకుని పక్కకు అలా జరిగి అప్పుడు చూడు నీకు చూపిస్తాను. ఎక్కువ మాట్లాడితే జరిపేస్తాడు అంతే. నేను లేకపోతే వాక్యం చెప్పేటోళ్ళు లేరు, నేను లేకపోతే పాటలు పాడేటోళ్ళు లేరు, నేను లేకపోతే అరేంజ్మెంట్ చూసుకునే వాళ్ళు లేరు, నేను లేకపోతే సౌండ్ పెట్టేటోళ్ళు లేరు. అసలు నేను లేకపోతే అనే పదమే దేవుని దగ్గర వాడకూడదు. ఆ పదం దేవునికి నచ్చదు. అబ్బా ఏం చెప్పాలి? దేవుని దగ్గరకు వచ్చి నేను లేకపోతే నీకెవరు ఇక్కడ దిక్కులేరు అనకూడదు. ప్రభువా నేను నిష్ప్రయోజకుడైన దాసుడను దాసురాలను, నేను చేయవలసిందే చేశాను, నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రం. ఒక్కొక్కసారి మనమే చెప్పేలా చేస్తాడు, మరొకసారి మనం చెప్పించేలా చేస్తాడు. ఒక్కొక్కసారి మనం పాడే పరిచర్య ఇస్తాడు, మరొకసారి మరొకరు పాడే పరిచర్య మన చేత చేయించే పరిచర్య ఇస్తాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వాక్యం బాగా చెప్పి నేను బాగా సేవ చేశాను అని ఫీలింగ్ ఇవ్వకూడదు. చేయాల్సిందే చేశాను, ఎక్స్ట్రాలు ఏం చేయలే. పాటలు బాగా పాడి అబ్బబ్బబ్బబ్బ నేను బాగా సేవ చేశాను అనుకోకూడదు. చేయాల్సిందే చేశాం, ఎక్కువేం చేయలే. కుర్చీలని బాగా తుడిచేశారు, నేను లేకపోతే కుర్చీలు లేవు, నో, చేయాల్సిందే చేశాం, ఎక్స్ట్రాలు ఏం చేయలే. మనం దీనికే పెద్ద బిల్డప్ ఇచ్చేసి అబ్బా నేను ఎవరిని తక్కువ చేయట్లా, నా గురించి కూడా మాట్లాడుకుంటున్నాను కదా. నేను వాక్యం చెప్పి అబ్బబ్బబ్బ అనుకుంటే అబ్బబ్బబ్బ ఏం లేదు. ఇక్కడ దేవుడు నాకు అప్పగించిందే నేను చేస్తున్నాను. విషయం ఏంటో చెప్పనా? గంట సేపు వాక్యం చెప్పి రోజుకి 23 గంటలు బిల్డప్ ఇవ్వకూడదు. నేను గంట సేపు నేను ఇక్కడ వాక్యం చెప్పిందే సేవ కాదు, రిమైనింగ్ 23 గంటలు కూడా నేను సేవలోనే ఉండాలి. సేవ చేయడం అంటే వారానికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒక దినము చేసి నేను సేవలో ఉన్నాను అనే ఫీలింగ్ ఇచ్చుకోవడం కాదు. 365 రోజులు జీవితాంతం ప్రభువా ఏ సమయములోనైనా నువ్వేది చెప్పినా నేను చేయడానికి సిద్ధం అనే కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము నిజమైన దాసులు. ఉద్యోగం చేసేటప్పుడు దేవునికి మహిమకరంగా జీవించుట సేవ. వ్యాపారం చేసేటప్పుడు దేవునికి మహిమకరంగా వ్యాపారం చేయుట సేవ. కాంప్రమైజ్ అయ్యి రాజీపడి నేను ప్రభులోకి వచ్చిన తర్వాత మందే తాగనండి, ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తప్ప అన్నాడు అనుకోండి, ఇదేంటిది? నేనండి ఆదివారం మాత్రం ఏమీ ముట్టనండి,
అది గొప్ప విషయం కాదు. సోమవారం శనివారం వరకు కూడా దేవునికి నచ్చినట్టుగానే ఉండాలి. అంటే దేవునికి సేవ చేయుట అంటే ప్రభుత్వానికి 8 గంటలు చేసినట్టుగా కాదు అని చెబుతున్నాను నేను. దేవునికి సేవ చేయటంటే కంపెనీలో రోజుకి వారానికి 5 రోజులు పని చేసినా 6 రోజులు పని చేసినట్టుగా కాదు ఇది అని చెబుతున్నాను. వారంలో 5 రోజులు కొంతమందికి పని ఉంటుంది, 6 రోజులు కొంతమందికి పని ఉంటుంది. లోకంలో మనం ఉద్యోగం చేసినట్టుగా 5-6 రోజుల పాటు రోజుకి ఇన్ని గంటల సేపు అయిపోయి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోయి మన దైనందిన జీవితంలో బతుకుతున్నట్టుగా దేవుని దగ్గర కూడా వచ్చి ఆదివారం మాత్రము దేవుని దగ్గర 1 గంట 2-3 గంటలు స్పెండ్ చేసి కాసేపు పాటలు పాడి కాసేపు వాక్యం చెప్పుకొని కాసేపు ప్రార్థన చేసుకొని ఆమెనని దేవునికి స్తోత్రం చెప్పి వెళ్ళిపోయి నేను బాగా సేవ చేశాను అని మన ఫీలింగ్ ఇవ్వకూడదు. సేవలో ఇది భాగమే, కానీ ఇదే సేవ కాదు. ఆయన ఆజ్ఞాపించినట్టుగా జీవించుట. ఎంతకాలం? జీవితాంతం. అందుకే మనము సేవకులుగా జీవించాలి, దాసులుగా జీవించాలి. నిజమైన దాసులు, నిజమైన సేవకులు యజమానుడు చెప్పిందే చేస్తారు. వెళ్ళు అంటే వెళ్తారు, ఆగు అంటే ఆగుతారు, చెయ్యి అంటే చేస్తారు. బైబిల్లో నువ్వు ఇది చెయ్యి అని చెప్పినవి ఉన్నాయి, వద్దు అని చెప్పినవి కూడా ఉన్నాయి. మన నిజమైన దాసులమైతే ఆయన చెయ్యమన్నది చేస్తాం, వద్దు అన్నది ఆపేస్తాం. వద్దు అనేది చేస్తున్నా చెయ్యమని చెప్పినది చేయకపోయినా అసలు మనం ఎవరం కాదు? చెప్పండి, దాసులమే కాదు. ప్రసంగాలు చేసి దాసులనే పేరు మనం పెట్టుకుంటే సరిపోదు. ఏదో గంటసేపు పని చేసి దేవుని సేవకులు మనం పెట్టుకుంటే సరిపోదు. దాసులకు నిర్వచనం ఏమిటి? దేవుడు చెప్పింది చేసేవాడే దేవుని దాసుడు. ఆయన వద్దన్నది ఆపేసేవాడే దేవుని దాసుడు, దాసురాలు, సేవకురాలు. వెరీ గుడ్. దీనికి క్రిస్మస్కి సంబంధం ఏంటి? అక్కడికి వద్దాం ఇప్పుడు. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అని తెలుసు. ఆయనకు ఏమని పేరుంది? కుమారుడనే పేరుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూద్దాం ఒకసారి. 35వ వచనం. దూత మరియమ్మ గారితో చెబుతున్నమాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయనకున్నటువంటి ఐడెంటిటీ ఏమిటి? టైటిల్ ఏమిటి? కుమారుడు. కుమారుడు. బాగుంది. అయితే ఈ కుమారుడు తనను తాను ఏమిగా సమర్పించుకున్నాడు? ఫిలిప్పీ పత్రిక 2:7 స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ కుమారుడు ఏం చేశాడో చూద్దాం. 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, అక్కడ నుంచి చదువుదాం ప్లీజ్. 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఇంకా మనుషుల పోలికగా పుట్టి, అది అండర్లైన్ చేద్దాం, దాసుని స్వరూపము ఆయన ధరించుకున్నాడు. మరియమ్మ గారితో దూత చెప్పిన మాట ఏమిటి? అమ్మా, నువ్వు ఒక శిశువును కంటావు, ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. కానీ ఆ కుమారుడు ఏ స్వరూపము ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు? దాసుని స్వరూపం. దాసుడు అంటే నిర్వచనం ఏమిటి? మారు మాట్లాడకుండా చెప్పింది చేయుట.
అందుకే మీరు బైబిల్లో చూస్తే నా అంతట నేను ఏమీ చెయ్యను, కానీ నా తండ్రి చిత్త ప్రకారమే సమస్తమును చేయుదును. మీరు బైబిల్లో చూడండి, యోహాను సువార్తలో ముఖ్యంగా నా తండ్రి చిత్తము చొప్పునే నేను చేయుదును. ప్రతి చోట కొన్ని వచనాలు అలా మీరు వేగంగా రాసుకోగలిగితే చూపించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము చూద్దాం. యోహాను సువార్త, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఎందుకు ప్రభు అని అడిగితే, బికాజ్ నేను దాసుడను గనుక. దాసునికి నిర్వచనం అదే. యేసు ప్రభు ధరించుకున్న రూపం ఏమిటి? దాసుని స్వరూపము. దాసుని స్వరూపం ధరించుకున్నవాడు ఏం చేస్తాడు? నా ఇష్ట ప్రకారము నేను ఏదియు చేయగోరను. గమనిస్తున్నారా? 6వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనం ప్లీజ్. 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. గమనిస్తున్నారా మాట? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం. భూమి మీదికి రాగానే ఆయనకు పరలోక యజమాని కనబడుతున్నాడు. ప్రభు మీరు కుమారుడు కదా? ఎస్ కుమారుడనే. మరి దాసుడు ఎందుకు ప్రభు అంటే, దాసునికి నిర్వచనము నాయన నా ఇష్ట ప్రకారము చేసేవాడు. నా ఇష్ట ప్రకారంగా నేను బతికితే, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తే దాసుని కాదు. ఇది మనకు మాదిరి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. లాస్ట్లో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, పౌలు గారు కానీ మనమంతా ముందు చూసింది, యాకోబు గారు కానీ, పేతురు గారు కానీ, యూదా గారు కానీ, తిమోతి గారు కానీ, ఎవరినైతే మనం చూసామో వచనాల్లో, వీళ్ళందరూ మేము దేవునికి దాసులం అని చెప్పుకుంటున్నప్పుడు టైటిల్ లాగా పెట్టుకోలే. ఇట్స్ ఎ టైటిల్ అని అనుకోలేదు వాళ్ళు. ఈ నిర్వచనాన్ని వారి జీవితాలకు అప్లై చేసుకున్నారు. చెప్పండి, దాసుడు అనే పదం నిర్వచనం ఏమిటి? తన ఇష్ట ప్రకారము చేసేవాడు దాసుడు కాడు. దేవుని ఇష్ట ప్రకారమే, దేవుని చిత్తమును మాత్రమే నెరవేర్చేవాడే అసలైన దాసుడు. ఈ నిర్వచనాన్ని ఎవరు చూపించారు జీవితంలో నెరవేర్చి? యేసుక్రీస్తు ప్రభు. వాస్తవానికి మరియమ్మ గారు గర్భము దాల్చకముందు దూతగారు చెప్పిన మాట ఏమిటి? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. క్రిస్మస్ పుట్టుక. కానీ ఆ కుమారుడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. కుమారుడు కరెక్టే, నెక్స్ట్ దాసుడు కరెక్టే. రిలేషన్లో కుమారుడు, ఒబీడియన్స్లో దాసుడు. ఇది పిక్చర్. ఇప్పుడు మనందరము కూడా రిలేషన్లో దేవునికి పిల్లలమే, ఒబీడియన్స్లో దాసులుగా ఉండాలి. యజమానులకు దాసులు ఎలాగైతే విధేయులై ఉంటారో మనం కూడా అలాంటి విధేయత చూపాలి. విధేయత. అందుకే పాత నిబంధనలో కూడా, ముఖ్యంగా యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభును గురించి ప్రవచనాలు మనకు పదే పదే కనబడుతుంటాయి. చూద్దాం. ఒకటి 50వ అధ్యాయము, అంటే ఇది వెంటనే యేసుప్రభుకి అప్లికేషన్ అనకపోయినా ఇంటర్నల్గా లోపలికి వెళితే
ప్రభుకు అప్లై అయ్యేటువంటి ఒక పరిస్థితి. 50వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు. ఇది యెషయా గ్రంథం చదివేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. మీకు యెషయా గ్రంథం 53 అందరూ తెలుసు కదా. యెషయా గ్రంథం 53 అనగానే ఎవరి గురించి అది? అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టం. ఇదంతా ఎవరి గురించి? రైట్. అక్కడికి రావడానికి బండి నడుస్తూ ఉంటుంది యెషయా గ్రంథంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం మరొక మాట. 52వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. యేసు ప్రభుని ఏమని వర్ణిస్తున్నారు మనకు బైబిల్లో? సేవకుడు. సేవకుడు. గమనిస్తున్నారా? వెరీ గుడ్. అదే యెషయా గ్రంథంలో అఫ్కోర్స్ 53వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 53వ అధ్యాయం 11వ వచనం ప్లీజ్. 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నా సేవకుడు జనుల దోషములను భరించి అనే మాట కనబడుతుంది చూడండి. 42వ అధ్యాయం యెషయా గ్రంథం. 42వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరి గురించి ఇదంతా? యేసుప్రభు గురించి. నేను ఎందుకు చూపిస్తున్నాను ఇవన్నీ? పాత నిబంధనలో ప్రభును గురించిన ప్రవచనాలలో ఆయనను ఏమని పరిచయం చేశారు ప్రవక్తలు? రాబోయే కాలంలో ఆయన సేవకునిగా కనబడతాడు. సేవకుడు అంటే దాసుడు. ఏ విషయంలో దాసుడు ఆయన? చెప్పండి. ఒబీడియన్స్, విధేయత. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక, ముందు ఫిలిప్పీ పత్రికకు వచ్చి అక్కడికి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఏమి చూపి? విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. విధేయత. దాసుడు ఏం చూపిస్తాడు? విధేయత. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం, ఎంత బాగుంటుందో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అది మీరు జాగ్రత్తగా ఆగి ఆలోచిస్తే, కుమారుడయుండియూ విధేయతను నేర్చుకున్నాడట. కుమారుడయుండియూ విధేయతను నేర్చుకున్నాడు. వాట్ డస్ దట్ మీన్? కుమారుడయుండియూ దాసునిగా తనను తాను భూమి మీద నిలబెట్టుకున్నాడు. విధేయత అనే పదం రాగానే మనకు గుర్తుకు రావాల్సిన డెసిగ్నేషన్ ఏమిటి? దాసులు. అంతేనా? దాసులు. యజమానులకు దాసులు ఎప్పుడు విధేయులై ఉందరు. ఇందాక చెప్పాను నేను, పిల్లలైతే పిల్లలమే కదా అని ఒక్కొక్కసారి హద్దు మీరి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉండియూ విధేయతను నేర్చుకున్నాడు, విధేయతను చూపాడు. అంటే దాన్నే ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు, దాసుని స్వరూపము ధరించుకొనుట. కుమారుడై ఉండియూ దాసుని స్వరూపము ధరించుకున్నాడు. కుమారుడయుండియు దాసుని స్వరూపము ధరించుకొని ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్లో ఏం జరిగింది? ప్రభు పుట్టారు. ఏమని పిలువబడతాడు? దూతమాట కుమారుడని పిలువబడతాడు. కానీ కుమారుడయుండియు బైబిల్ చెప్పింది దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ మనకు నేర్పిస్తున్న సందేశం, మనందరము దేవుని పిల్లలమే. యోహాను గారి మొదటి పత్రిక జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే.
నో డౌట్. ప్రభు రక్తంలో కడుగుబడిన తర్వాత మనందరం ఏమైపోయాం? దేవుని పిల్లలమైపోయాం. ఇప్పుడు మనం అనాలి, మనం పిల్లలమై ఉండియూ ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఏ స్వరూపము ధరించిన వాళ్ళం అవుతాం? దాసుని స్వరూపము ధరించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెప్పాలి, పిల్లలుగానే ఉందామా, దాసుని స్వరూపము ధరించుకుందామా? దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్. పిల్లలం కదా ఎందుకు ధరించుకోవాలి అందామా? దాసుని స్వరూపము ధరించుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? మనము దేవునికి సదా విధేయులై ఉంటాం. ఇది మర్చిపోతే బిల్డప్లు, పర్ఫార్మెన్స్లు ఎక్కువ అవుతాయి దేవుని దగ్గర. అది అవ్వకూడదనే బైబిల్ మనకు చక్కని గీతను గీసి, నాయనా నువ్వు దేవునికి బిడ్డని మర్చిపోకు, అమ్మా నువ్వు దేవునికి బిడ్డని మర్చిపోకు. అందుచేత ఆ దేవునికి అన్నీ తెలుసు గనుక, సర్వజ్ఞాని గనుక ఆయన ఏది చెబితే మీరు అది చేయండి. బైబిల్ ఏం నేర్పిస్తుంది మనకు? ఆయన ఏది చెబితే ఎగ్జాక్ట్గా అది చేయండి. ఆయన వద్దన్నది చేయకండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా బైబిల్. మనల్ని ఎక్కడికక్కడ చక్కగా అలా చెక్కుతున్నట్టుగా లేదు మన జీవితాన్ని. మన జీవితాన్ని అలా ఒక శిల్పములాగా చెక్కి ఒక అందమైన రూపాన్ని ఇస్తుంది. భక్తి జీవితానికి అందమైన రూపాన్ని ఇస్తున్న దేవుని వాక్యం గుర్తిద్దాం. పోయిన వారం వచ్చిన యేసు ఇచ్చినదేమిటి అనే సందేశం యొక్క ఉద్దేశం వేరు. దేవుని పని చేసి నాకేంటి అని ఆశించకు, నువ్వు కూలోడివి కాదు అని చెప్పాం. అది అక్కడ పాయింట్. కేవలం స్నేహితుడిని మాత్రమే ఆగిపోకు, అంతకంటే లోపలికి దేవుడు నిన్ను ఆహ్వానించాడు, నిన్ను. అక్కడ ఉద్దేశం వేరు. ఈరోజు బిడ్డలమే కదా అని హద్దు మీరి ప్రవర్తించకూడదు. మనం ఆయనకు సదా విధేయులమై ఉండాలి. ఇది ఎవరిని చూసి నేర్చుకోవాలని అడిగితే పుట్టిన యేసు నేర్పిన పాఠం ఇది. ఏమిటిది? పుట్టిన యేసు నేర్పిన పాఠం. కుమారుడయ్యుండియు మనము దాసులుగా బతకాలి అని. దీనికి ఇంకొక టైటిల్ ఇవ్వండి, ఇది బాగుంది. పుట్టిన యేసు నేర్పిన పాఠం. ఓకే, ఏమంటారు? పుట్టిన యేసు నేర్పినదేమిటి? ఇది బాగుంది. పోయిన వారం వచ్చిన యేసు ఇచ్చినదేమిటి? ఇది పుట్టిన యేసు నేర్పినదేమిటి? క్రిస్మస్ మెసేజ్ నంబర్ 25. ఈ మాటలన్నీ మన జీవితంలో దేవుడు నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమెన్. కొద్దిసేపట్లో ప్రభు బల్ల పరిచర్యలోకి వెళ్తున్నాం. మనము విధేయులుగా ఉన్నామా లేదా? ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నామా లేదా? తిరుగుబాటు ఏమైనా చేస్తున్నాం మన యొక్క ప్రవర్తన ద్వారా? ఒక్కసారి ఇవన్నీ మనము పరిశీలించుకుందాం ప్రభు బల్ల ఎదుట. మీరు వినువారు మాత్రమై ఉండి మేము మోసపుచ్చుకోకుండా ఆయన వాక్య ప్రకారము ప్రవర్తించాలని బైబిల్ చెబుతోంది. విధేయులవుదాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధులైన మహాగొప్ప దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ సందేశాల శీర్షికలో నాయనా మీరు 25వ భాగాన్ని పూర్తి చేసుకున్నట్టుకు మీరు ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని కనికరించారు. వచ్చిన యేసు ఇచ్చినదేమిటని పోయిన వారం, పుట్టిన యేసు నేర్పినదేమిటని ఈ వారం మేము మాట్లాడుకున్నాం. నిజమే నాయన, ఆయన కుమారుడై ఉండియు దాసుని స్వరూపము ధరించుకొని విధేయత చూపి ఈ తత్వం మాకు కూడా ఉండాలని ఎంత గొప్పగా ఈ లోకంలో ఆయన జీవించి చూపించారు నాయన. విన్న మేము విధేయులై జీవించుటకు సహాయం చేయమని, అట్టి రీతిగా మీ వాక్యము ద్వారా మేము చెక్కబడుటకు సహాయం చేయమని ప్రార్థనాపూర్వకంగా మా జీవితాలను మేము మెరుగుపరుచుకున్నటకు, మలుచుకున్నటకు సహాయము చేయమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనొచ్చు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.